ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతున్న సందర్భంగా ప్రధాన వ్యవస్థాపక ధర్మకర్త తుమ్మల వెంకట సురేష్ బాబు, వ్యవస్థాపక ధర్మకర్తలు పచ్చన వెంకయ్య, పచ్చన వెంకటేశ్వర్లు, పచ్చన కరుణాకర్, వేమూరి ముసలయ్య, కార్యనిర్వహణాధికారి శ్రీమతి వెట్టిగుంట వశశ్రీ సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, రోడ్డు రవాణా సంస్థ, అగ్నిమాపక, వైద్య శాఖ అధికారులు హాజరై ఈ బ్రహ్మోత్సవాలకు వారు చేపడుతున్న కార్యక్రమాలపై వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత మీ అందరిపై ఉందని, ముఖ్యంగా మంచినీటి, టాయిలెట్స్, ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని, వైద్య అధికారులు అత్యవసర చికిత్స మందులను తమ దగ్గర ఉంచుకోవాలని, మీ దగ్గర లేని మందులు మాకు ముందుగా తెలియజేస్తే మేము ముందుగా సమకూరుస్తామని, మందు తాగి ఎవరైనా ఆలయంకి వస్తే ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉదయగిరి నియోజకవర్గాన్ని నరవాడ టెంపుల్ ను టూరిజం ప్లేస్ గా మార్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారిని ఈ రోజున ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉంది. ఒకటి, మనం ఎప్పుడైనా ఇంత పెద్ద గుడి బ్రహ్మోత్సవాలు చేస్తున్నామంటే ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. ఇందులో దేవస్థానం ఎంప్లాయీస్ ఉంటారు, దేవస్థానం ఈఓ వాళ్ళ సిబ్బంది ఉంటారు, డోనర్స్ ఉంటారు, గవర్నమెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత అలాగే ఎంతో మంది భక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడికి వచ్చి వారి సహాయ సహకారాలు దేవస్థానాన్ని పెద్ద టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేయడానికి మా అహర్నిశలో లో మేము కృషి చేస్తాం. 5 ఏళ్లలో మేము ఆల్రెడీ ఎలక్షన్ లో కూడా చెప్పుకున్నాం ఆ విషయం. ఇందులో మనకి ఎటువంటి రాజీ లేదు. మా ప్రయత్నం మేము స్పష్టంగా 5 ఏళ్లలో చేసి ఈ ఇంకొక 2-3 బ్రహ్మోత్సవాలు అయ్యేసరికి దీన్ని పెద్ద టూరిజం ప్లేస్ కింద దీన్ని డెవలప్ చేసడానికి మేము ముందుకు పోతాం. అలాగే ఇక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది అవ్వచ్చు కానీ ఎవరైనా కూడా మీరు ముందు ప్లానింగ్ తోటే వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పేది ఏంటంటే ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ ముందుగానే చేయండి. ఎవరిని కూడా ఎక్కడిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఏ డ్రైవర్ అయినా ఎవరైనా సరే ఉన్నా కూడా వాళ్ళు అందులో తీసుకోండి, మీ యాక్షన్ మీరు తీసుకోండి. ఎవరిని అలౌ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి వ్యాపారస్తులను కూడా మనం ఆదరించాలి. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతో మంది ఇక్కడ వారి వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి కానీ లేకపోతే సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా మంది వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఇంతమంది చేతుల మీదుగా జరగాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు సహజంగానే సమస్యలు వస్తూ ఉంటాయి. చిన్న సమస్యలు అవ్వచ్చు, పెద్ద సమస్యలు అవ్వచ్చు. ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి కూడా మనం పాత బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు కానీ మనం ఉత్సవం చేసుకున్నప్పుడు లెసన్స్ లేని కింద కొన్ని మనం బెటర్ గా చేస్తుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ నోట్స్ కొన్ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈవో గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఏ సమస్యలు అయితే మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. కానీ మీరు మాకు గాన ఇవ్వగలిగితే ఇంకా ముందుగానే మేము ఇటువంటి సమావేశం పెట్టుకుని మనం ఇంకా కూడా ఏదైనా బెటర్ గా మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అది నా విజ్ఞప్తి. దయచేసి మీ నోట్స్ ప్రిపేర్ చేయండి లెసన్స్ లేని కింద. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంకొద్దిగా బాగా చేస్తుంటే బాగుండేదని